హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటనేది తెలుస్తుంది. అలాగే ఎంతోమందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో మనకి ఇవాళ అప్డేట్ ఏంటంటే డైట్ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు మనకు డీడీకి సంబంధించి ప్రభుత్వేతర ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో 2 ఏళ్ల ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సులో ప్రవేశం కోసం మనకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ మనకు తెలిపారు. సో దీనికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో నోటిఫికేషన్ అనేది మనకు 2024 అంటే 22వ తేదీ మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక దీనికి సంబంధించి పేమెంట్ అనేది 23 నుంచి 8వ తేదీ వరకు సో అంటే 5వ నెల 8వ తేదీ వరకు దీనికి సంబంధించి మనకు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక మరియు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ విత్ పేమెంట్ ఫీ. సో మనకి ఏవైనా దీనికి సంబంధించి పేమెంట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది మనకు 24వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అంటే 5వ నెల 9వ తేదీ వరకు. సో ఇక్కడ మొదట అప్లికేషన్ పెట్టుకోవాలి, దాని తర్వాత మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫర్ అప్లికేషన్ ఫీ తోట ఆన్లైన్. సో మనకు ఆన్లైన్లో లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ మనకు 8వ తేదీ లోపల అంటే నెక్స్ట్ మంత్ మనకు 8వ తేదీ లోపల దీనికి సంబంధించి ఫీజు అనేది మొత్తం పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కూడా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ది అప్లికేషన్ ఆన్లైన్లో. సో ఆన్లైన్ మనకు 9వ తేదీ వరకు 8వ తేదీ వరకు మనకు అప్లికేషన్ ఫీజు అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 9వ తేదీలో మనకు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు హాల్ టికెట్ సంబంధించి నెక్స్ట్ మంత్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. సో 15వ తేదీ మనకు హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు. ఇక ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ ఆన్లైన్లో మనకు 21 సో 21 నుంచి మనకు ఏదైతే ఈ హాల్ టికెట్లు ఉంటాయో వాటిని మనకు హాల్ టికెట్లు అనేది జారీ చేస్తారంటే నెక్స్ట్ మంత్ 5వ తేదీన. ఇక డేట్ ఆఫ్ డీసెట్ ఎగ్జామ్ అనేది మనకు నెక్స్ట్ మంత్ 24న అయితే ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ రిజల్ట్ అనేది 30వ తేదీన మనకు అనౌన్స్ చేస్తారు. ఇక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 29వ తేదీన మనకు కాలేజ్ ఎక్కడ ఏంటి సెలెక్టెడ్ అయినారు అనేది మనకు వస్తుంది. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఇన్ ద ఆప్షన్ బై క్యాండిడేట్. సో వెబ్ ఆప్షన్స్ అనేది 6వ తేదీ 6వ నెల నుంచి 8వ తేదీ 6వ నెల 2024 వరకు మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక వెబ్ బేస్డ్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. మెరిట్ మనకి ఏదైతే ర్యాంక్ కార్డ్ మంచి డీసెట్లో ర్యాంక్ వచ్చి ఉంటుందో ఆ ర్యాంక్ కార్డ్ ఆధారంగా మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడంటే 10వ తేదీ 6వ నెలలో మనకు రిలీజ్ చేస్తారు. ఇక ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే 12వ తేదీన 12వ తేదీ 6వ నెల 2024 నుంచి 15వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ప్రభుత్వ డైట్ కళాశాలలో దీనికి సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ తర్వాత ఫస్ట్ డే మనకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20వ తేదీ 6వ నెలలో మనకు కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ మనకు ఇప్పుడు ఏదైతే మనకి డీసెట్ అప్డేట్ వచ్చిందో ఇక దీనికి సంబంధించి త్వరలోనే ఎగ్జామ్ సిరీస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం. సో మీకు ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అదేవిధంగా అక్కడే మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఈ ఎగ్జామ్స్ అనేది రాసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నెంబర్ ఉంటుంది. సో మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది డీసెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.